ఈరోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం మామ. అదే KNN, కే నియరెస్ట్ నైబర్స్ అనమాట. ఇది మన స్టైల్లో చెప్పుకుందాం మామ. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లెట్ సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకుందాం. ఇప్పుడు మీరు ఎంటర్ అవుతున్నారు ఆ గ్రూప్ లోపలికి. అప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ లో మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే, నీకు క్లోజెస్ట్ పర్సన్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తావు కదా. అన్నోన్ పర్సన్స్ దగ్గరికి వెళ్తావా? వెళ్ళరు కదా, అఫ్ కోర్స్. సో నాకు క్లోజ్ అయిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. KNN లో కూడా అంతే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ నీకు క్లోజా కాదా అని చెప్పేసి అని రిలేషన్ ద్వారా చూస్తాం. ఇక్కడ డేటా దగ్గర చూస్తాం మనం. ఎలాగా అనేది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను చూడండి మామ. ఫస్ట్ అసలు KNN కదా, కే నియరెస్ట్ నైబర్స్. కే అనేది జస్ట్ ఒక నంబర్ మామ, ఏదైనా కానీ ఒక నంబర్. ఈ నియరెస్ట్ అంటే తెలుసు కదా, దగ్గర అంటే క్లోజ్నెస్ అంటాం కదా, అదే ఇది నియరెస్ట్. నైబర్స్ అంటే నీ నైబర్స్ అన్నట్టుగా. లెట్ సపోజ్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ డేటా ఉంటే ఇలా ఉందనుకోండి మామ. ఇలా ఉన్నప్పుడు ఒక న్యూ డేటా పాయింట్ వచ్చింది అనుకోండి. ఈ న్యూ డేటా పాయింట్ వస్తే ఇప్పుడు ఈ న్యూ డేటా పాయింట్ అనేది ఈ క్లాస్కి ఉంటుందా ఆర్ ఈ క్లాస్కి ఉంటుందా అనేది చెప్పేదే KNN మామ. ఇది క్లాసిఫికేషన్కి యూజ్ చేస్తాం అండ్ అలాగే రిగ్రెషన్కి కూడా యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం క్లాసిఫికేషన్కి చెప్పుకుందాం, ఓకేనా? క్లాసిఫికేషన్ చెప్పుకుంటే ఆటోమేటిక్గా మీకు రిగ్రెషన్ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ పీపుల్ దగ్గరికి వెళ్తుంది అని అన్నాం కదా, అంటే ఇక్కడ క్లోజ్నెస్ అనేది ఎలా కనుక్కుంటాం? డిస్టెన్స్ ద్వారా కనుక్కుంటాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా, ఈ రెండు డేటాస్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత అప్పుడు రెండిట్లో ఏది క్లోజ్ ఉందో దానికి వెళ్తుంది మావా. అంతే మావా, సింపుల్. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ డిస్టెన్స్ కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత మనకి ఇది స్మాల్ అంటే ఇది క్లోజ్, ఈ డేటా పాయింట్ అనేది క్లోజ్. సో ఈ న్యూ డేటా పాయింట్ అనేది దీనికి ఎందుకు వచ్చేస్తుంది. అర్థమైంది కదా మావా? ఇప్పుడు ఎట్లానో. మరి మీకు ఒక డౌట్ వచ్చిందా? ఇక్కడ నేను క్లోజెస్ట్ అని చెప్పేసి అని అన్నా. అంటే క్లోజెస్ట్ అని చెప్పడానికి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కుంటున్నాము, క్లస్టర్ ఫామ్ అయింది, ఓకే, అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ కే ఎందుకు అనే డౌట్ మీకు వచ్చిందా? ఎస్, కే ఎందుకు అని అంటే కే అనేది ఒక నంబర్ మావా. ఇప్పుడు లెట్ us సపోజ్ ఈ డిస్టెన్స్ రెండు సిమిలర్గా ఉన్నాయి అనుకోండి. ఇంకా ఈజీగా చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది క్లాస్ ఏ మావా, ఇది బి అనుకోండి, ఓకేనా? ఇప్పుడు ఒక న్యూ డేటా పాయింట్ వచ్చింది. ఇట్లా ఈ న్యూ డేటా పాయింట్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ డిస్టెన్స్ అండ్ ఈ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అనుకోండి, ఓకేనా? ఈక్వల్ అనుకుంటే దాని తర్వాత మనం డెసిషన్ తీసుకోలేం కదా, ఏ క్లస్టర్ అని చెప్పేసి అనేది. సో ఇప్పుడు సెకండ్ నియరెస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నియరెస్ట్ ఏమో ఉంది, ఓకే. ఇప్పుడు ఫస్ట్ నియరెస్ట్ రెండు సేమ్ కాబట్టి సెకండ్ నియరెస్ట్ చూసుకోవాలి, ఓకేనా? అప్పుడు దీని దగ్గర నుంచి డిస్టెన్స్ అండ్ అలాగే ఇక్కడ నుంచి సెకండ్ నియరెస్ట్ ఏదైతే ఉందో దానికి చూసుకుంటాం డిస్టెన్స్. ఇప్పుడు ఈ రెండు డిస్టెన్స్లలో ఏది పెద్దది ఏది చిన్నది అని తెలుస్తుంది కదా. అప్పుడు ఏది క్లోజెస్ట్ మీకు అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా ఆ క్లాస్కి బిలాంగింగ్ అవుతుంది, ఓకేనా? సో ఇది ఒక టైపు. మీకు ఇంకో డౌట్ వచ్చిండొచ్చు, ఏంటిదంటే లెట్ us సపోజ్ ఇప్పుడు ఒక క్లాస్లో ఇట్లా కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇంకొక దాంట్లో ఒకటే ఉంది అండ్ అలాగే ఇది న్యూ డేటా పాయింట్ అనుకోండి మావా. ఇంకో కలర్ వేస్తాను, ఇది న్యూ డేటా పాయింట్, ఓకేనా? ఇప్పుడు ఈ న్యూ డేటా పాయింట్ అనేది ఈ క్లాస్కా ఆర్ ఈ క్లాస్కా అని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నువ్వు డిస్టెన్స్ కనుక్కుంటావు, ఓకే. ఫస్ట్ డిస్టెన్స్లో ఇది ఓకే. లెట్ us సపోజ్ నేను కే అనేది 5 ఇస్తాను, కే ఈక్వల్ టు 5 అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 5 నియరెస్ట్ చూసుకుంటాం కదా మనం. సో 5 నియరెస్ట్ చూసుకుంటాం కాబట్టి ఇక్కడ దీనికి డిస్టెన్స్ కనుక్కున్నప్పుడు ఇది క్లోజెస్ట్, ఓకే. బట్ రిమైనింగ్ 4 డేటా పాయింట్స్ క్లోజెస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా. ఆ డౌట్ వచ్చిందా మామ మీకు? ఒకటి క్లోజెస్ట్ ఇక్కడ ఉంది, ఓకే. బట్ రిమైనింగ్ 4 ఇక్కడ ఉన్నాయి కదా. మనం కన్సిడర్ చేసుకునేది 5లో 4 ఇక్కడే ఉన్నాయి. బట్ మరి అప్పుడు ఎలాగా అనంటే దానికి 2 సినారియోస్ ఉంటాయి మామ. ఎలాగా అనంటే ఒకటేమో మనం యూనిఫామ్ KNN యూజ్ చేసి చెప్తాం అండ్ అలాగే ఇంకొకటి వెయిటెడ్ KNN మామ. ఇది కూడా చూడండి మామ, చాలా ఇంపార్టెంట్ ఇది వెయిటెడ్ KNN. యూనిఫామ్ KNN వెయిటెడ్ KNNకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అసలు రెండు సేమే బట్ కొంచెం డిఫరెంట్. అంటే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ యూనిఫామ్ KNN ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఫస్ట్ క్లోజెస్ట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయా ఎన్ని లేవా అని చెప్పి చెక్ చేయదు. క్లోజెస్ట్ దొరికింది, ఓకే, నేను ఇటు వెళ్ళిపోతా క్లస్టర్కి, అంతే.
ఈ యూనిఫామ్ కేఎన్ఎన్ అంతే చేస్తుంది మామ. ఈ రిమైనింగ్ వాటి గురించి అసలు పట్టించుకోదు, రిమైనింగ్ క్లోజెస్ట్ డేటా గురించి పట్టించుకోదు. యూనిఫామ్ కేఎన్ఎన్ మొత్తాన్ని యూనిఫామ్గా చూసుకుంటుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వెయిటెడ్ కేఎన్ఎన్. ఈ వెయిటెడ్ కేఎన్ఎన్ అట్లా కాదు మామ, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాము అంటే వెయిటెడ్ కేఎన్ఎన్లో ఈ క్లాస్కి అండ్ అలాగే ఈ క్లాస్కి మనం స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ స్కోర్ అనేది కూడా మీరు ఆల్మోస్ట్ గెస్ చేయొచ్చు కూడా, ఇది స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని కూడా. ఏం లేదు మామ, ఈ వెయిటెడ్ కేఎన్ఎన్ ఎలాగానంటే ఫస్ట్ W=1/D. ఇలా ఎందుకు రాస్తున్నాను ఒక్కసారి వీడియో పాస్ చేసి గెస్ చేయండి మామ. మీకు గుర్తుందా ఇంతకుముందు వీడియోస్లో ఈ వెయిట్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు ఆ ఫీచర్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తాము అని, అంతే కదా. ఇప్పుడు ఒక డేటాని ఇక్కడ ఈ డేటాని మనం కన్సిడర్ చేయాలి అని అంటే దీని వెయిట్ ఎక్కువ ఉండాలి కదా, అంటే డిస్టెన్స్ అనేది తక్కువ ఉండాలి. ఈ డిస్టెన్స్ తక్కువ ఉంటేనే కదా, ఇది తక్కువ ఉంటే టోటల్ ఇది ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇలా రాసుకున్నాం మామ సింపుల్గా. ఐ హోప్ అర్థమైంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మామ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు W=1/D రాసుకున్నాను. నెక్స్ట్ ఎన్ని డేటా పాయింట్స్ యొక్క స్ట్రెంత్ అనమాట, ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి క్లోజెస్ట్గా, నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఆర్ క్లోజెస్ట్, ఓకేనా. ఇన్ని డేటా పాయింట్స్ క్లోజెస్ట్గా ఉన్నాయని. ఇప్పుడు లెటర్ సపోజ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా మామ, యూనిఫామ్ కేఎన్ఎన్ అయితే డైరెక్ట్గా ఈ క్లాస్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని. ఇప్పుడు వెయిటెడ్ కేఎన్ఎన్ అయితే ఏం చేస్తుంది అంటే డిస్టెన్స్ కనుక్కుంటుంది కదా. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కనుక్కున్నప్పుడు డైరెక్ట్గా దీనికి పోదు, మొత్తాన్ని కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి. సో K=5 ఇచ్చాము ఇక్కడ. లెటర్ సపోజ్ క్లాస్ ఏకి డిస్టెన్స్ 0.5 అనుకుందాం మామ. అండ్ అలాగే దాని యొక్క స్ట్రెంత్ అంటే ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి క్లాస్ ఏలో, అది ఇంటూ 2 చేయాలి, అంటే స్ట్రెంత్ ఇంటూ డిస్టెన్స్. అప్పుడు చేస్తే ఏమొస్తుంది మనకి, లెటర్ సపోజ్ ఒకటే ఉందనుకుంటే 1/0.5 అంటే మనకి 2 వస్తుంది. ఇదేంటిది W అనమాట మనకు వచ్చేటిది. ఇక్కడ యాక్చువల్గా నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఆర్ క్లోజెస్ట్ అనేది ఇక్కడ వస్తుంది మామ, అంటే స్ట్రెంత్ అన్నట్లుగా, ఓట్ స్ట్రెంత్, ఓకేనా. ఇప్పుడు క్లాస్ బికి చూద్దాం మామ. క్లాస్ బిలో ఒకవేళ క్లాస్ బికి డిస్టెన్స్ అనేది 10 అనుకోండి మామ. 10 అనుకుంటే స్ట్రెంత్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా పాయింట్ ఒక క్లాస్లో ఉంది, సో అదే క్లోజెస్ట్ 2 వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ 4 ఎక్కడ ఉన్నాయి, ఈ క్లాస్లో ఉన్నాయి కదా, ఇదే క్లాస్ బి. రిమైనింగ్ 4 ఇక్కడ ఉన్నాయి. సో దీని యొక్క స్ట్రెంత్ ఏంటిది అంటే ఎన్ని క్లోజెస్ట్ ఉన్నాయి అందులో 4. సో ఇప్పుడు వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4/10 వస్తుంది, అంటే 0.4 వస్తుంది. 0.4 వచ్చింది కాబట్టి ఇప్పుడు స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకుంది కదా. సో స్కోర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఏదైతే స్కోరు ఎక్కువ ఉంటుందో ఆ క్లస్టర్ కిందకు వచ్చేస్తుంది మామ. ఇది అంతే, చూసారా మామ, ఇదే సింపుల్గా అయిపోయింది కేఎన్ఎన్. ఎంతోసేపు పట్టలేదు మామ, 10 నిమిషాలు వెంటనే అయిపోయింది. మీకు కేఎన్ఎన్లో ఇంతకు మించి ఉండదు మామ. ఇందాక నుంచి నేను డిస్టెన్స్ అంటున్నాను కదా, ఆ డిస్టెన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే మామ. అది అయినా కూడా మళ్ళీ ఒకసారి రాస్తాను. √, మీకు స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా మామ, అదే x2 - x1² ప్లస్ y2 - y1² ఉంది కదా. సో దీన్ని చూసుకొని మనం ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనకి డిస్టెన్స్ ఇది ఫార్ములా, ఓకేనా. ఒకవేళ మన దగ్గర నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటే ఏం లేదు, సింపుల్గా అన్నిటిని యాడ్ చేయాలి. అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, i=1 to n xi - yi². ఇది యూక్లిడియన్ మెథడ్ అనమాట, ఎందుకంటే యూక్లిడియన్ ఫార్ములా కాబట్టి. సో అదే ఇప్పుడు డిస్టెన్స్ని ఇంకొక మెథడ్లో కూడా కనుక్కుంటాం, అదే మాన్హాటన్ మెథడ్. ఇది కూడా ఏం లేదు మామ, జస్ట్ సింపుల్గా ఫార్ములా మారిద్ది అంతే, సింపుల్గా ఉంటుంది ఇది. సో ఇది మా డిస్టెన్స్ కూడా మనం ఇలా కనుక్కుంటాం అంతే. ఐ హోప్ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ ఉంది కదా మామ, అక్కడ మనం చాట్ చేసుకుందాం. కేఎన్ఎన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా అనే డౌట్ వచ్చిందా మామ? ఉంటాయి, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మామ. ఆ ప్రాబ్లమ్సే కే అనేది ఒక నంబర్ అన్నాను. ఈ కే అనే నంబర్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి అదొక ప్రాబ్లం. అండ్ అలాగే మళ్ళీ కామన్ ప్రాబ్లమ్స్ 2 ఉంటాయి కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్. ఆ 2 ప్రతి ఒక్క దానికి ఉంటాయి మామ, కానీ తెలుసుకోవాలి కదా ఎవ్రీథింగ్. సో అది కూడా కొంచెం చెప్పుకుందాం. లెటర్ సపోజ్ కే ఉంది మామ, కే అనేది 1 అంటే 2 స్మాల్ కిందకి తీసుకుంటున్నాం, అంటే ఒకటే నియరెస్ట్ పాయింట్ని తీసుకుంటున్నాం. సింగిల్ క్లోజెస్ట్ పాయింట్ని పట్టుకొని నువ్వు డెసిషన్ తీసుకుంటున్నావు అంటే అక్కడ నీ డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు మామ, అంటే ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇంకా
మన వేలో చెప్పుకుందాం ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావడానికి. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో స్టార్టింగ్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా మామ, అది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒక పీపుల్ నీకు క్లోజ్, అతను ఒక మాట చెప్తున్నాడు, రిమైనింగ్ అందరు ఇంకొక మాట చెప్తున్నారు. బట్ నువ్వు ఇతన్ని ఓవర్గా ట్రస్ట్ చేయడం వల్ల నీకు కొన్ని తప్పులు రావచ్చు. సో ఓవర్గా ట్రస్ట్ చేయకూడదు అనే ఒక మాట కూడా ఉంది కదా మామ. సో అదే ఓవర్ ఫిట్టింగ్ కేసు మామ ఇక్కడ. అంతే సింపుల్ గా, నువ్వు ఓవర్గా ట్రస్ట్ చేసావు అనుకో, సమ్ టైమ్స్ నువ్వే రాంగ్ అయిపోతావు. అలా ఉంటుంది మామ ఇది కూడా. ఇది ఓవర్ ఫిట్టింగ్ కేసు అనమాట. ఇంకొకటి కే అనేది టూ లార్జ్, ఒక 100,000 అట్లా ఉన్నాయి అనుకుందాం మామ. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తీసుకున్నావు, నువ్వు అందరినీ నమ్మావు, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేవు కదా. ఇప్పుడు అన్ని క్లోజెస్టే, నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ క్లోజ్ పీపులే, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకోలేవు కదా. సో అలాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి మనం ప్రెడిక్షన్స్ చేయలేము. అప్పుడు అంటే నీ ట్రైనింగ్ కూడా సరిగ్గా అవ్వదు. అప్పుడు దాన్ని అండర్ ఫిట్టింగ్ అని అంటాం మామ. అంతే. అంటే మీకు అర్థం కావాలని చెప్పి ఇలా అంటున్నాను మామ. గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పి, ట్రస్ట్, క్లోజెస్ట్ అని చెప్పేసి అని. మరి కే అనేది ఏం తీసుకోవాలి? తక్కువ తీసుకుంటేనేమో ఓవర్ ఫిట్టింగ్ అన్నారు, ఎక్కువ తీసుకుంటేనేమో అండర్ ఫిట్టింగ్ అన్నారు. మరి కే అనేది ఏం తీసుకోవాలి అంటే, మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా తీసుకుంటారంటే కే ఈజ్ ఈక్వల్ టు √n మామ. చాలా మంది ఇలాగే ఫాలో అవుతారు. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం ఈ కేసుని ఫాలో అయిపోతారు అందరూ. ఎందుకు అని అంటే, నువ్వు అక్కడ టోటల్ డేటాని కన్సిడర్ చేసుకోవట్లేదు, అండ్ అలాగే మరీ తక్కువ డేటా కూడా కన్సిడర్ చేసుకోవట్లేదు, మీడియంగా కన్సిడర్ చేసుకుంటున్నావు. దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నావు కదా. సో అది మామ. ఈ KNN వల్ల యూజెస్ ఏంటో చెప్పుకుందాం మామ. ఇప్పుడు లెట్ సపోజ్ ఇప్పుడు ఒక డేటా సెట్ ట్రైన్ అయింది మామ. ఇది క్లాస్ A కిందకి వెళ్ళిపోయినాయి, ఈ డేటాస్ కొన్ని క్లాస్ B కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నా దగ్గరికి ఒక న్యూ డేటా పాయింట్ వచ్చింది మామ. ఇప్పుడు ఈ న్యూ డేటా పాయింట్ వస్తే మనం ఏం చేస్తాం, మళ్ళీ దీన్ని కన్సిడర్ చేసుకొని మొత్తానికి మళ్ళీ ట్రైన్ చేస్తాం. సో అది గుడ్ హ్యాబిటా? కాదు కదా. ఇప్పుడు ఒక్క డేటా పాయింట్ యాడ్ చేయడానికి నువ్వు అన్నిటినీ కలిపి మళ్ళీ ట్రైన్ చేస్తున్నావు. సో ఇలా ఒక డేటా పాయింట్ అంటే తక్కువ డేటాని అందులో యాడ్ చేయడానికి మొత్తం రీట్రైన్ చేయాల్సిన అవసరం లేకుండా, దానికి అప్పుడు జస్ట్ ఎట్లా మనం ఏదైతే క్లోజెస్ట్ అని చెప్పుకున్నాం కదా మామ, అలా కన్సిడర్ చేసుకొని ఈ క్లాసా అని చెప్పేసి అని మనం ఇచ్చేస్తాం దానికి. ఓకేనా మామ. అది దీనివల్ల అడ్వాంటేజ్. ఇప్పుడు దీనివల్ల డిసడ్వాంటేజ్ చెప్పుకుందాం మామ. ఇప్పుడు నీ దగ్గర స్మాల్ డేటా సెట్ ఉంది కాబట్టి ఓకే మామ, లార్జ్ డేటా సెట్స్కి ఇది పనికిరాదు. ఎందుకు అనేది చెప్తాను మామ. ఇప్పుడు సపోజ్ ఇది కొత్త డేటా పాయింట్ ఉంది, ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను, లార్జ్ డేటా సెట్ అంటే నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. లెట్ సపోజ్ ఇప్పుడు వరకు మనకు తెలిసింది ఏంటిది, 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ తెలుసు. బట్ నువ్వు లార్జ్ డేటా సెట్స్ తీసుకున్నప్పుడు 3 డైమెన్షన్ కాదు మామ, ఇంకా హై డైమెన్షన్లు ఉంటాయి. 5 డైమెన్షనల్, 6, 10, 100 అట్లా కూడా ఉంటుంది. మనకు తెలిసిన 3 డైమెన్షనల్ ఇంతే కదా మనం గీసేది. బట్ ఈ 3 డైమెన్షనల్లే కాకుండా ఇమాజినరీగా ఇంకా 100 డైమెన్షనల్స్ తోటి ఉంటుంది. 2D 3D అయితే దీంతో డిస్టెన్స్ కనుక్కొని మనం చేసుకోవచ్చు డేటా పాయింట్స్ మధ్య. బట్ వెరాజ్ 100 అయితే ఇప్పుడు ఇదొక ప్లేను, మళ్ళీ ఇదొక ప్లేను, ఇలా నంబర్ ఆఫ్ ప్లేన్స్ వచ్చేస్తాయి. సో అందుకోసమే హై డైమెన్షనల్ డేటాని ఇది హ్యాండిల్ చేయలేదు మామ. అందుకనే KNN అనేది స్మాల్ డేటా సెట్స్కి వాడతారు. సో ఇది మామ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఇది బాగా మంచిగా క్రిస్టల్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ దీంట్లో ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా కూడా కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి మామ. నెక్స్ట్ వీడియోలో మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం KNNని. చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, డన్ మామ. బై బాయ్.